ఓం గం గణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో 16వ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి, సీతారామచంద్రమూర్తికి, అలాగే కృష్ణుడికి, హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము. గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా, సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రపఠనాలతో, ధూప దీప నివేదనలతో, ఉపవాస దీక్షలతో, అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది, ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము. ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని, శక్తిని, ఆత్మ చైతన్యాన్ని, మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని, ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ 16వ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు. దాదాపుగా ఒక 13 రోజులు. ఆ తదుపరి అంటే 29, 30వ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు. మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో, అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తదుపరి రవి తర్వాత 13 రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని, సంతానాన్ని, అట్లాగే వివాహాలని, ఇలాంటి యోగాలని, విశేషమైనటువంటి పూజా పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని, శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు. తదుపరి 9వ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాళందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది. అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు. అంటే రవి, కుజులు ఇద్దరూ అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్ష్బుళ్ళు, కోపోద్రిక్తమైనటువంటి, ఆవేశపూరితమైనటువంటి, ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు. మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి. అగ్నితత్వపు రాశిలో 2 అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి, అట్లాగే విద్యాలయాలకి,
ప్రొఫెసర్స్, న్యాయవాదులు, న్యాయస్థానాలు, జడ్జిలు, సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్, పూజా యజ్ఞాదులు, అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని, అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని, ఇలా ఎన్నో విశేషమైనటువంటి, అట్లాగే దూర ప్రయాణాలని, ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవికుల మీద ఈ యొక్క రవికుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మిలిటరీ, పోలీస్ ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు, అంటే మైండ్కి, నర్వస్కి సంబంధించినటువంటి, అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి, ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము, ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది. ఎన్నో ప్రయాణాల యందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు, దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది. ఎన్నో ప్రమాదాలు, ఆయుర్గండాలు, అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు, కీళ్లవాతాలు, నడున్నొప్పులు, అట్లాగే మూర్ఛపు వ్యాధులు, మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు, సయాటిగా నొప్పులు కానివ్వండి, ఇలాంటివి అనారోగ్యాలు, అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట, కళ్ళు తిరగటము, అట్లాగే ఈ మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు, ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు, రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి. మృత్యు అనగానే మరణం ఒకటే కాదు, దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు, రవి కుజులు ఇద్దరూ కూడా మరి మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే బుధుడు, శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు. బుధుడు ఈ డిసెంబర్ 29వ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు. దాదాపుగా ఈ డిసెంబర్ 16 నుంచి 30 లోపల రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండి ఇటు ఎన్నో రకాలైనటువంటి వార్తాపత్రికలు, అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి, అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి, శిల్ప కళాకారులకి, న్యాయవాదులకి, ప్రొఫెసర్స్కి, ఉన్నత విద్యాలయాలకి సంబంధించి, వైద్యులు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకి సంబంధించి, ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని. మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ 29, 30వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ఈ 4 గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో, జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శనిగ్రహం యొక్క వీక్షణ 10వ దృష్టి 4 గ్రహాల మీద పడుతోంది. అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి, సప్తమ దృష్టి 4 మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా, జలపరంగా, వాయుపరంగా, అంటే వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి. అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి. కొంచెం జాగ్రత్త పడటం మంచిది. కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సరే, రాహువు కుంభరాశిలోనే ఉన్నారు, కేతువు సింహరాశిలోనే ఉన్నారు, అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు. కాబట్టి ఈ యొక్క సంచారాలు, ముఖ్యంగా 4 గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటు శుభగ్రహ దృష్టి, పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము, కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు, కొట్లాటలు, ఎన్నో రకాలైనటువంటి, అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి
కలకత్తా, పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవికుజుల యొక్క ప్రభావము, శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది. అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు, జల ప్రళయాలు, ప్రమాద గండాలు, విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ, సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో దీర్ఘాయుష్తో ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణమూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీస, అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి. దాని వలన ఎవరి ఆరోగ్యము వారు, అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు, మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి, ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా, నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి. కాబట్టి మరి ఈ డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు, 13 వరకు, 14 సంక్రాంతి అవుతోంది. కాబట్టి ఈ లోపల ఈ ధనుసు సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా 9 గ్రహాలు, అంటే అన్ని 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసము 16వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ 13వ తేదీ వరకు కూడా మరి గ్రహస్థితిని గనక గమనించినట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు, దశమంలో ఉన్నటువంటి రాహువు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే కాస్త సంతానపరంగా కావచ్చు, కుటుంబంలో కొత్త విషయాల యందు ఆసక్తి చూపించటం, అకస్మాత్తుగా తండ్రి పరంపర నుంచి ఏదైనా ధనము మీకు దొరకటము, లేకపోతే నిధి లభించటము, ధనము రావటము, లేకపోతే మీరు ఒకప్పుడు చేసినటువంటి, అంటే ఫ్రెండ్స్కి మీరు చేసినటువంటి సహాయం, డబ్బు సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, ఇప్పుడు మిమ్మల్ని అది కాస్త కొన్ని సమయాల్లో గట్టెక్కించే పరిస్థితి కలగచ్చు. అంటే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ధనపరంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా మంచి వాక్కు, సంభాషణ, వీటి వల్ల మీకు కీర్తి, ప్రతిష్ట, మంచి ఫేము కలగడానికి గురు భగవానుడు కాస్త అనుకూలంగా ఉన్నాడని చెప్పవచ్చు. దీని ద్వారా మీరు ఉద్యోగరీత్యా చేసేటటువంటి ప్రయత్నాలలో మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా అకస్మాత్తుగా మీకు వెలుగు చిమ్మేటటువంటి అవకాశాలు రావటము, దాని ద్వారా చేస్తున్న ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రమోషన్ వచ్చి దానికి ఎవరో ఒకళ్ళు మీకు అగంతకంగా కాస్త సహకారం చేయటం, దాని ద్వారా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగటము, భాగ్యము అభివృద్ధి చెందటము, ఇలాంటివి కలగడానికి, ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పుల ద్వారా మీ ఆదాయ రాబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా, అంటే ఏదైనా రుణపరంగా మాట సహాయం చేయటమో, లేకపోతే సంతకం చేసి అవతల వ్యక్తులకి మీరు కాస్త సహకరించడమో, ఇలాంటివి కూడా జరిగే సంఘటనలు కూడా కలుగుతూ ఉంటాయి. అట్లాగే లాభంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా ఏదైనా సరే మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో గనక ఏదైనా చేయదలుచుకున్నట్లయితే ఆ ఆలోచనలు మీకు సక్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి శని భగవానుడు మీ యొక్క రాశిని చూస్తున్నాడు. కాబట్టి మీరు వ్యాపారపరంగా పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ, లేకపోతే ఏదైనా 10 రూపాయలు లాభం వస్తాయి, ఆ లాభం ద్వారా మేము ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయొచ్చు అని ఒకప్పుడు మీరు పెట్టినటువంటి డబ్బుల పరంగా కూడా లాభాలు కలిగే అవకాశం శని భగవానుడు ఇస్తున్నాడు. అంటే కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ ఇచ్చేటటువంటి లాభాలు మాత్రము చక్కగా వస్తాయి. తండ్రి దగ్గర నుంచి ఏదైనా సరే పెట్టుబడుల ద్వారా ఉన్నట్లయితే కనుక వాటి పరంగా షేర్స్ రావాలన్నా వస్తాయి. అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఉద్యోగాల ద్వారా మీకు వచ్చే పింఛన్ డబ్బులు కావచ్చు, ఇట్లా ఆర్థిక పరమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీకున్నటువంటి స్ట్రాటజీని బట్టి మీకు వచ్చే డబ్బులు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా విద్యార్థులు విద్యాస్థానంలో ఉన్నటువంటి కేతువు కాస్త మీ అనారోగ్య లోపాల వలన ఇంట్లో కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వలన మీకున్నటువంటి కొన్ని కళాత్మక విషయాల పట్ల ఆసక్తి వలన విద్యలో కొంత వెనకబాటు, కొంత విఘ్నాలు కలిగి మీకు మానసిక నిరుత్సాహం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గణపతి ఆరాధన చేయండి. కేతు అనేటటువంటి వాడు మీకు విఘ్నాలు లేకుండా గణపతి అష్టోత్తరము కానీ చ నామస్మరణం కానీ చేయటం ద్వారా ఓం గం గణపతయే నమః అనేటటువంటి నామాన్ని రోజుకి 70 సార్లు 108 సార్లు చదవండి. ఎటువంటి విఘ్నాలు చదువుకునే విద్యార్థులకి కలగవు. అట్లాగే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని, విద్యకి సంబంధించి, అట్లాగే కళలు కానీ లేకపోతే కొంతమందికి సంతానపరంగా కానీ ఎన్నో లోటుపాట్లు, ఇబ్బందులు కలిగి ఉన్నతమైనటువంటి చదువు పట్ల విద్యార్థులకైతే కనుక అవగాహన లేకపోవటము, తండ్రి యొక్క సహకారం లేకపోవటం, ఇంట్లో తండ్రికి ఏదైనా ఆపదలు వచ్చి వారు ఇబ్బందులు పడటం ద్వారా వీరి యొక్క ఉన్నతమైన చదువులకి బ్రేక్ పడటము, లేకపోతే ఉన్నత ప్రయాణాల రీత్యా చదువుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి మరి ఫ్లైట్స్ పరంగా ఏదైనా అవి గనక వాళ్ళకి సహకరించక ఉన్నట్టుండి ఆ ఫ్లైట్స్ డిలే అవ్వటము, దాని ద్వారా వీరి యొక్క ప్రయాణము మళ్ళీ తిరుగుబాటు ఇక్కడే ఉండటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఆపదలు గవర్నమెంట్ పరంగా, అంటే గవర్నమెంట్ విద్యాలయాల్లో చదువుకునే వాళ్ళకి కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. వస్తాయి, మాకు వచ్చేటటువంటి రిజర్వేషన్ కోటా ద్వారా వచ్చే డబ్బు వస్తుంది అనుకుంటారు. కొంతమందికి ఉన్నతమైనటువంటి శ్రేణిలో మార్కులు రావటము, వారికి కూడా డబ్బులు పడాలి బ్యాంకులో అనుకుంటే ఆ డబ్బులు పడకుండా ఈ సూర్య భగవానుడు అష్టమంలో ఉండటం ద్వారా, కుజుడితో కలిసి ఉండడం ద్వారా అవతల వ్యక్తులు కాస్త దాన్ని డిలే చేయటము, మోసం చేయటము, ఇవ్వకపోవటం ద్వారా కూడా మీకు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా అష్టమ కుజుడు కొన్ని ప్రమాదాల్ని సూచిస్తాడు. అవతల వ్యక్తులతో కనుక మీరు సరిగ్గా మాట్లాడకపోయినా, అవతల వ్యక్తుల్ని పెట్టి మీరు తొందరపడి ఏదైనా పెట్టుబడులు పెట్టినా తప్పకుండా నష్టము పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. భార్య యొక్క సంపాదన కొంచెం వృద్ధి చెందుతుంది అనుకుంటారు, కానీ ముందు కాస్త కష్టాన్ని, నష్టాన్ని పడేటటువంటి పరిస్థితి భార్యాభర్తల్లో ఎవరికొకరికి కలుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మాట్లాడినా, చూసినా నిప్పురవ్వలు అంటుకునే విధంగా ఈ రవికుజులు అష్టమంలో ఉండటం మహా దోషకరమైనటువంటిది. అట్లాగే నెక్స్ట్ ఈ యొక్క బుధుడు ఇప్పటి వరకు కూడా వీరికి సప్తమంలో ఉన్నాడు. కాస్త డిసెంబర్ 20 వరకు కూడా వ్యాపారంలో కొంచెం ధన నష్టము, పెట్టినటువంటి షేర్స్ కానీ లేకపోతే మీకు వస్తాయి అనుకున్నటువంటి ఉద్యోగరీత్యా మీకు ఏదైనా డబ్బులు వస్తాయి అనుకుంటే వాటిల్లో కానీ కాస్త అకస్మాత్తుగా నష్టపోయే పరిస్థితి. తెలియకుండా మీ యొక్క బుద్ధి వక్రించడం ద్వారా, బుద్ధిని సరిగ్గా వాక్కు రూపకంగా మీకున్న ఆలోచనలు, తెలివితేటలను ప్రదర్శించకపోవడం ద్వారా కూడా మీరు వ్యాపారంలో దెబ్బతినే పరిస్థితి, నష్టాలు స్వయంకృతంగా వచ్చే పరిస్థితి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఈ నెల 20 తర్వాత కాస్త బుధుడు 8లోకి వచ్చినప్పుడు మీకు కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆకస్మికంగా నష్టపోయినటువంటివి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని గ్రహాలు ఇబ్బందులు, కొన్ని గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయనేది శాస్త్ర సమ్మితమైనటువంటిది. అది మా యొక్క కల్పన కాదు. అయితే ఇక్కడ 4 గ్రహాలు కలిసి ఉంటాయి. ఒక గ్రహం చూస్తోంది పాపగ్రహం, ఒక గ్రహం శుభగ్రహం చూస్తోంది. మల్టిపుల్గా ఎన్నో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ మరి గ్రహాలు కలుగజేస్తే అవి శాస్త్రము ఇచ్చినా కూడా మన నిత్య జీవితంలో మనం పుట్టిన సమయంలో ఉన్నటువంటి జాతకానుసారము ఏ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయో, ఏ దశలు అంతర్దశలు జరుగుతున్నాయో, అవి శుభాలు జరుగుతున్నాయా అశుభాలు జరుగుతున్నాయో మనకి తెలియదు. అవే ఇక్కడ మనకి ఏ స్థానాల్లో ఉండి ఏ నక్షత్రాల్లో ఉంటే వాటికి వీటికి లింక్ చేస్తేనే మనకి ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి వీక్షించేవాళ్ళు. కాబట్టి చెప్పినవన్నీ కూడా నా యొక్క వృషభ రాశికే జరుగుతాయి, నాకు ప్రమాదాలు జరుగుతాయి, ఆరోగ్యం పాడైపోతుంది అని భావన తీసేసేయండి. ఈ విధంగా ఉన్నందుకు శాస్త్రంలో మన ఋషులు ఇట్లా ఇచ్చారు, ఇట్లా జరగచ్చు. కొన్ని కోట్ల మంది ఉంటారు, అందరికీ ఒకటే జరగదు. ఎవరి జీవితం వారికి ఉంటుంది, ఎవరి జాతకం వారికి ఉంటుంది. కాబట్టి జాతకం చూపించుకోవడం ద్వారా మాత్రమే మనకి అసలు విషయం. కొంతమందికి ఉద్యోగము, కొంతమందికి వివాహము, కొంతమందికి సంతానము, మల్టిపుల్గా ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఎంతో ఇబ్బందులు, ఈవెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది ఓన్లీ జాతకం మాత్రమే అవుతుందా లేదా తెలియచేస్తుంది. ఎప్పుడు ఆ గ్రహాలు అనుకూలించి గోచారంలో అనుకూలంగా ట్రాన్సిస్ట్ ఉంటేనే జరుగుతుంది. ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి కాబట్టి అది ఒక్క జ్యోతిష్కుడికే తెలుస్తుంది. కాబట్టి
జాతక చక్ర విశ్లేషణ ద్వారా మాత్రమే ఈవెంట్స్ని తెలుసుకోవటం ఉత్తమం, పరమోత్తమం. ఈ యొక్క నామఫలాలు లేకపోతే రాశి ఫలాలు ఇవి కొంతవరకు మీకు ఓదార్పుని కాస్త ఆ, లేవలేనటువంటి వాటిని లేచి 4 అడుగులు వేసే శక్తిని మాత్రమే ఇస్తే గాని డెస్టినేషన్ రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి రాశి ఫలాలు ఇవ్వడం అనేది చాలా వరకు అరుదు. ఇది ప్రపంచానికి సంబంధించినటువంటిది మాత్రమే గ్రహస్థితి సూచిస్తుంది. కాబట్టి మరి ఈ విధంగా గోచారంలో మీకు అష్టమంలో ఈ నెలాఖరు నుంచి కూడా ఈ 4 గ్రహాలు ఉండటం ద్వారా మల్టిపుల్గా మీరు ఊహించలేనటువంటివి అకస్మాత్తుగా కొన్ని వస్తాయి. అకస్మాత్తుగా గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రమాదాలు, కొన్ని మృత్యు గండాలు, అట్లాగే కొన్ని అగ్ని ప్రమాదాలు కావచ్చు, కొన్ని శస్త్ర చికిత్సలు కావచ్చు, ఇట్లా ఎన్నో ఒక్కోసారి బుద్ధి సరిగ్గా పనిచేయక వ్యాపారంలో నష్టం కావచ్చు, అట్లాగే భార్యాభర్తల మధ్య ధనపరమైనటువంటి సమస్యలు కావచ్చు, ద్వితీయ వివాహానికి దారి తీయచ్చు, ద్వితీయ వివాహం చేసుకున్నామన్న దగ్గరగా వెళ్ళినటువంటి వాళ్ళకి ఎన్నో పరాభవాలు కలగచ్చు. ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి. కాబట్టి ఒకటే చేయండి. వృషభ రాశి వారికి ఇప్పుడు దైవానుగ్రహం బుధ, గురుడు, శని, రాహువు బలంగా ఉన్నారు, కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి రవి, కుజ మరియు కేతువు ఈ గ్రహాలకి తప్పకుండా మీరు సుబ్రహ్మణ్యాష్టకం చేసుకోండి, ఆదిత్య హృదయం చదవండి. ముఖ్యంగా ఈ 3 గ్రహాలకి మాత్రము తప్పకుండా దానం ఇవ్వటమో, గోవుకి అవి నానబెట్టి తినిపించటమో, మిక్సీ చేసి పొడి వేసి తినిపించడమో చేయండి. ఈ నెల రోజులు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు, అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు భార్యాభర్తల మధ్య కోపావేశాలు లేకుండా జాగ్రత్త పడండి వృషభ రాశి వారు. ఓం నమో నారాయణాయ నమః.